నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఎగ్నెస్ట్గా కోర్టులో కేసు వేయడం గురించి ఈ వీడియో చేస్తున్నాను. అయితే టాపిక్లోకి వెళ్తే జూన్ 9 రోజున ఈ మంత్ జూన్ 9 రోజున గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. దాంట్లో నేను క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో 7కి బదులుగా 5 బబ్బులు చేసిన అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత నేను వెళ్ళి రిప్రజెంటేషన్ టీఎస్పీఎస్సీ బోర్డులో ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ బోర్డులో నాతో పాటుగా చాలామంది ఆస్పిరెంట్స్ వెళ్తూ ఇస్తున్నారంట రిప్రజెంటేషన్. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మంచి కాన్ఫిడెంట్గా రాసిన వాళ్ళు, క్లియర్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నారంట. ఇప్పటికీ మోర్ దెన్ 100 మెంబర్స్ వరకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందంట. సో వీళ్ళందరూ, నేను కావచ్చు, మీరు అందరూ రాంగ్ బబ్బులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం ఇండివిజువల్గా ఫైట్ చేస్తే దీని మీద మనకు జస్టిస్ వచ్చే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం, మెయిన్ ఇంటెంట్ ఏంటంటే మనందరినీ గ్యాదర్ చేసి యునైటెడ్గా ఒక గ్రూప్లో ఫామ్ అయిపోయి మనం కోర్టులో కేసు ఫైల్ చేస్తే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఎన్నో జడ్జిమెంట్స్ ఉండొచ్చు, అంటే రాంగ్ బబ్లింగ్ గురించి నెగిటివ్గా రావచ్చు, మనకు ఎగ్నెస్ట్గా రావచ్చు. కానీ ఈసారి జడ్జిమెంట్ అనేది పాజిటివ్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నది. ఎందుకు అంటే ఈసారి పర్సనలైజ్డ్ ఓఎంఆర్ అనేది ఉంది. లాస్ట్ టైము ఓఎంఆర్ షీట్ అనేది ఎలా ఉండేదంటే A4 షీట్ లానే ఉండేది. మీ అందరికి తెలుసు, చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. హాల్ టికెట్ నెంబర్ ఉండదు, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఉండదు, మన పేరు ఉండదు, మన ఫాదర్ నేమ్ ఉండదు, ఏముండదు, ఫోటో ఉండదు. కానీ ఈసారి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, నేము, ఫాదర్ నేమ్, మన ఫోటో, హాల్ టికెట్ నెంబర్, మన క్యాస్ట్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. హాల్ టికెట్ ఇప్పుడు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్, ఓఎంఆర్ షీట్ పైన. సో మనం ఓన్లీ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఒకటే మనము బబ్బులు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో మిస్టేక్ చేస్తే పర్సన్ని ఐడెంటిఫై చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఆ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ని కూడా ఐడెంటిఫై చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే అలోటెడ్ క్యాండిడేట్కి, ఏ క్యాండిడేట్కి అలర్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఆ క్యాండిడేట్కి వెళ్తుంది. అదేవిధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. మనము అక్కడ ఎగ్జామ్ హాల్లో కూడా మనము అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసేటప్పుడు మన సైన్ తోటి పాటుగా హాల్ టికెట్ నెంబర్, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కూడా రాయడం జరిగింది. మళ్ళీ కొంతమంది ఈ బబ్లింగ్ ఏరియా పైన క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కరెక్ట్గా రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దీంతో మనం పర్సన్ని ఐడెంటిఫై చేయడం, క్వశ్చన్ పేపర్ని ఐడెంటిఫై చేయడం, ఆ ఓఎంఆర్ షీట్ మ్యాచ్ చేసి కరెక్షన్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లమేం కాదు. కాబట్టి ఈసారి మనం కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ విషయాల గురించి క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. లాయర్కి ఇవన్నీ చెప్పి మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఎఫిషియన్సీ టెస్ట్. ఎఫిషియన్సీ అంటే పర్టికులర్ సో కట్ ఆఫ్ మార్క్స్ నీకు వస్తున్నాయా రాదా అనేది చూడాలి. కానీ మనం బుక్లెట్ నెంబర్ రాంగ్ రాసినామా, అది రాసినామా అనేది మ్యాటర్ కాకూడదు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. ఇంతకుముందు అంటే అంత బ్లాంక్గా వచ్చేది మనకు ఓఎంఆర్ షీట్, A4 షీట్లా వచ్చేది. సో అప్పుడు మనకు మాల్ ప్రాక్టీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండేటివి. ఎవరైనా బయట నుంచి ఓఎంఆర్ షీట్లు కలిపే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనది ఓఎంఆర్ షీట్ పైన ఉంది, పర్సనలైజ్డ్ ఓఎంఆర్ షీట్. కాబట్టి మాల్ ప్రాక్టీస్ కానీ ఏదన్నా అంటే వేరే ఓఎంఆర్ షీట్లు బయట నుంచి కలిపే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఓన్లీ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ పెద్ద మ్యాటర్ కాదు, టెక్నికల్గా పెద్ద మ్యాటర్ కాదు. తీసి దాన్ని చూసి మళ్ళీ మనము కరెక్షన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. దీని గురించి మనం క్లియర్గా మనము లాయర్ తోటి కోర్టులో మాట్లాడిస్తే మనకు మంచి ఛాన్సెస్ ఉన్నవి. మనను కూడా కన్సిడర్, అంటే మన రాంగ్ బబుల్ చేసిన క్యాండిడేట్స్ని కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నవి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటున్నారంటే రాంగ్ బబుల్ చేసినా కూడా ఎవరో కొంతమంది కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అక్కడ జడ్జిమెంట్ పాజిటివ్గా వస్తే మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తారు, మీరు కేసు ఫైల్ చేయకుండా, పిటిషన్ వేయకుండా కూడా అని ఒక అపోహలో ఉన్నారు చాలామంది. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ వెళ్ళి కేసు ఫైల్ చేస్తారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ తోటి వాళ్ళనే కోర్టు కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. 90% సో అండ్ సో హాల్ టికెట్ నెంబర్స్ని కన్సిడర్ చేయండి అని వర్డిక్ట్ వచ్చే ఛాన్సెస్, జడ్జిమెంట్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. 10% కేసెస్లోనే రాంగ్ బబుల్ చేసిన అందరు క్యాండిడేట్స్ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు జడ్జిమెంట్. కానీ 99%, 90 కూడా కాదండి, 99% ఓన్లీ కేసు ఫైల్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్ నెంబర్స్ తోటి జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్సెస్ కనబడుతున్నవి. ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టు అపోహలో ఉన్నారో, నేను వెళ్ళకున్నా, కోర్టుకి వెళ్ళకున్నా కూడా జడ్జిమెంట్ పాజిటివ్ వస్తే నేను రాంగ్ బబుల్ చేసిన నన్ను కన్సిడర్ చేస్తారు అని అనుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ అపోహ నుంచి బయటకు రండి. వచ్చి మనందరం కలిసి కేసు ఫైల్ చేస్తేనే మనకు పాజిటివ్గా జడ్జిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ పాజిటివ్గా జడ్జిమెంట్ ఛాన్స్ వచ్చినా కూడా
మీరు ఎవరైతే పిటిషన్లో పేర్లు లేవో ఆల్ టికెట్ నెంబర్స్ లేవో వాళ్ళని కన్సిడర్ చేసే ఛాన్సెస్ కనబడట్లేదు. ఎందుకంటే నేను చాలా కేసెస్, ఇటువంటి కేసెస్ నేను స్టడీ చేసి చెప్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి ఈ విషయం గురించి మీరు కూడా స్టడీ చేయండి. స్టడీ చేసి ఒకసారి ఆలోచించండి నేను ఏం చెప్తున్నాను. ఇంకొకటి, చాలామంది ఏమంటున్నారంటే ఇంత సిల్లీ మిస్టేక్ ఎందుకు చేసినావు, రాంగ్ బబుల్ ఎందుకు చేసినావు, చేసి మళ్ళీ ఇప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు, అసలు ఇదంతా ఏంటి ప్రాసెస్, అంత చిన్న తప్పు చేస్తావా అని. నేను రాంగ్ బబుల్ చేయలేదు. నేను అంటే ఓన్లీ నేనే కాదండి, చాలామంది ఇప్పుడు ఎవరైతే రాంగ్ బబుల్ చేసిన అభ్యర్థులు ఉన్నారో మేము రాంగ్ బబుల్ చేయలేదు. మమ్మల్ని రాంగ్ బబుల్ చేపించింది ఎవరు? గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ, టీఎస్పీఎస్సీఏ. ఏంట్రా బాబు ఈయన రాంగ్ బబుల్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు అని మీకు అనిపించవచ్చు. అవునండి, 100కి 200% చెప్తున్నా ఏంటంటే నేను రాంగ్ బబుల్ చేయలేదు. నేను రాంగ్ బబుల్ చేసేలా గవర్నమెంట్ అండ్ ఈ టీజీపీఎస్సీ ప్రెషర్ నా మీద క్రియేట్ చేసింది అని చెప్పి నేను గట్టిగా బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకు అంటే ఫస్ట్ గ్రూప్ 1 రాశాను. నేనంటే ఓన్లీ నేను కాదండి, ఇక్కడ నేను అని మెన్షన్ చేస్తున్న ప్రతిసారి నేను కాదండి, ఆస్పిరెంట్స్ అందరూ ఎవరైతే మిస్టేక్ చేసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై అవ్వని వాళ్ళు అందరి గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? నేను ఫస్ట్ టైం రాంగ్ బబుల్ చేయకుండా నేను నీట్గా ఎగ్జామ్ రాశాను. మంచి స్కోర్ వచ్చింది, కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. మంచిగా ఆల్ టికెట్ నెంబర్ కూడా క్వాలిఫై లిస్ట్లో ఉంది. మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు. ఫస్ట్ ఎప్పుడైంది? అక్టోబర్ 2022లో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది. తర్వాత ఎప్పుడు మళ్ళీ మనకు ప్రిలిమ్స్ పెట్టారు క్యాన్సిల్ చేసి 2023 జూన్లో మళ్ళీ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో 9-10 మంత్స్ గ్యాప్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న ఒక స్టూడెంట్ మెంటల్ కండిషన్ అనేది యాస్టిస్ సేమ్ ఉంటుందా? ఫినాన్షియల్ బర్డెన్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ ఉండొచ్చు, పర్సనల్గా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటిని క్యారీ చేస్తూ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ చదువుతున్నా అని రెడీ అయిన స్టూడెంట్ మళ్ళీ ఆయనతోటి ప్రిలిమ్స్ రాయించారు. అటువంటి సిచ్యువేషన్లో ఆయన మళ్ళీ వెళ్ళి ప్రిలిమ్స్ రాసి అన్ని ప్రెషర్స్ని అన్నిటిని ట్యాకిల్ చేసి రాస్తే అప్పుడు నేను కూడా మళ్ళీ రాశాను, రాంగ్ బబుల్ చేయలేదు, క్వాలిఫై మార్క్స్ వచ్చినవి, మంచి స్కోర్ వచ్చింది. కానీ సెకండ్ టైం కూడా క్యాన్సిల్ చేశారు. సెకండ్ టైంకి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సరే, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కదా, మళ్ళీ ఓపికతోటి మళ్ళీ కూర్చొని ఎంతమంది ఉన్నారు? చాలా మంది డ్రాప్ అయిపోయారు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చదివిన వాళ్ళు, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మంచి ఎఫిషియన్సీ తోటి చదివి అంత సిలబస్ అంతా కంప్లీట్ చేసిన చాలా మంది నా ఫ్రెండ్సే డ్రాప్ అయిపోయారు గ్రూప్ 1 నుంచి. ఏదో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోవడమా, లేదా ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిపోయి ప్రిపరేషన్ ఆపేయడమా, ఇటువంటి చేసిన వాళ్ళు ఉండరు. కొంతమంది గ్రూప్ 1 థర్డ్ టైం కండక్ట్ చేస్తే దానికోసం వెయిట్ చేశారు. ఈసారి కూడా ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రెషర్స్ ఉన్నవి, మెంటల్ కండిషన్ కూడా, మెంటల్గా ఇవన్నీ ప్రెషర్స్ తోటి మెంటల్గా కూడా చాలా వీక్ అయ్యారు చాలా మంది క్యాండిడేట్స్. ఇంతకుముందు డైలీ 10-12 గంటలు చదివే స్టూడెంట్ 5-6 అవర్స్ కూడా చదవలేని సిచ్యువేషన్కి వచ్చారు. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తున్నారు కదా, దీనివల్ల మెంటల్ కండిషన్ కూడా చాలా వీక్ అయింది. అయినా సరే మనకున్న అంటే ఎక్స్పీరియన్స్ తోటి అవ్వచ్చు, ఇంతకుముందు చదివిన ప్రిపరేషన్ని మనం కరెక్ట్గా వే అవుట్ చేసుకుంటే ఈజీగా బయటకు వస్తామని ఒక కాన్ఫిడెన్స్ తోటి చాలా మంది స్టూడెంట్స్ చదివి మళ్ళీ థర్డ్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ని మళ్ళీ రాయడం జరిగింది. అయితే చాలా మంది క్యాండిడేట్స్ ఆ ప్రెషర్కి, అంటే ఫస్ట్ టైం క్వాలిఫై అయినాం, సెకండ్ టైం అవుతామా లేదా అని, అప్పుడు కొంతమంది ఎగ్జామ్ క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారు. ఆ ప్రెషర్కి అంటే అన్నీ వచ్చి కూడా ఆ ప్రెషర్ని డీల్ చేయలేక, అక్కడ అన్ని రకరకాల ప్రెషర్స్ ఇంతకుముందు చెప్పిన డీల్ చేయలేక సెకండ్ టైం చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. థర్డ్ టైం కూడా అరే ఫస్ట్ టైం సెకండ్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఏంటంటే అరే థర్డ్ టైం ఇప్పుడు పేపర్ ఎట్లుంటుందో, ఈసారి బోర్డు చేంజ్ అయింది, ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే బోర్డు కూడా చేంజ్ అయిపోయింది, అన్ని చేంజ్ అయిపోయినాయి. ఈసారి క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది, ఇంత ముందులానే ఉంటుందా, ఏం చదవాలి ఏం చదవద్దు, రకరకాల థాట్స్, నిద్ర లేక తిండి లేక రకరకాల థాట్స్ తోటి ఎగ్జామ్కి వెళ్ళి కింద మీద పడి చాలా మంది క్లియర్ చేశారు. ఉన్న అపోహలన్నీ పక్కన పెట్టేసి ఎగ్జామ్ పర్ఫార్మ్ చేసి చాలా మంది క్లియర్ చేశారు. క్లియర్ చేసిన చాలా మందిలో ఈ ప్రెషర్స్ తోటి, ఆ నెంబర్ ఆఫ్ థాట్స్ తోటి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడున్న ఎగ్జామ్ హాల్లో పెన్ను పట్టుకొని బబ్బులు చేస్తున్నప్పుడు చెయ్యి చాలా మంది అనికింది. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, మీరు అందరు కామెంట్ చేయండి. చెయ్యి చాలా మందికి అనికింది, వణుకుతూనే ఆ బబ్బులు చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ దాంట్లో ఈ గవర్నమెంట్ కావచ్చు, ఈ బోర్డు వల్ల చేసిన ప్రెషర్ వల్ల నేను అక్కడ రాంగ్ బబ్బులు పెట్టడం జరిగింది. నేను అంటే నాలాంటి చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ బబ్బులు చేయడం జరిగింది. సో దీన్ని నేను గవర్నమెంట్ అండ్ టీఎస్పీఎస్సీ మిస్టేక్ గానే నేను తీసుకుంటాను, నా మిస్టేక్ కాదు. సరే, నేను ఇంతకుముందు నేను సక్సెస్ఫుల్గా 2 టైమ్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేసిన కదా, మరి దానికి ఎవరు జస్టిస్ చెప్తారు?
అప్పుడు నేను మంచి మార్క్స్ వచ్చినాయి కదా, అప్పుడు కరెక్ట్గా బబుల్ చేసిన కదా, అప్పుడు నేను ఎందుకు కన్సిడర్ చేయలేదు? క్వశ్చన్ బుక్లెట్ అంటే నేను క్వశ్చన్ పేపర్ ఏమన్నా నేను లీక్ చేసిన అంటే నేను అంటే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే కరెక్ట్గా బబుల్ చేసారో ఇంతకుముందు ప్రీవియస్ 2 times మేమేమైనా లీక్ చేసినామా? సెకండ్ టైం మేమేమైనా అంటే తంబు తీసుకోవద్దు, బయోమెట్రిక్ తీసుకోవద్దు అని మేమన్నా గవర్నమెంట్ ప్రెషర్ చేసినామా? అంటే మా సిచ్యువేషన్ ఏంటి? మీరు 2 సార్లు క్వాలిఫై అయినప్పుడు కన్సిడర్ చేయలేదు, ఈసారి ఒక చిన్న మిస్టేక్ చేసినామని చెప్పేసి మీరు ఇప్పుడు మా రిప్రజెంటేషన్ తీసుకున్నా కూడా అవ్వదు అని క్లియర్గా చెప్తున్నారు. ఎవరిది తప్ప ఇక్కడ? గవర్నమెంట్ తప్ప, టీఎస్పీఎస్సీ తప్ప? ఇంతకుముందు గవర్నమెంట్ వేరుండే, ఇప్పుడు గవర్నమెంట్ వేరు. ఇంతకుముందు టీఎస్పీఎస్సీ వేరుండే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ వేరంటే అంటే అప్పుడు రాసిన ఎగ్జామ్స్ రాసింది మేమే స్టూడెంట్స్, ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ మేమే స్టూడెంట్స్. అంటే మీరు చేంజ్ అయిపోయి మీరు గవర్నమెంట్ చేంజ్ చేసుకొని బోర్డులు చేంజ్ చేసుకొని బలయ్యేది మేమా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇంతకుముందు టీఎస్పీఎస్సీ బోర్డు చేసిన తప్పులకి మీరు బాధ్యులు కాదా? అదే బోర్డు కదా. అంటే మీరు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కదా మీరు అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కదా మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నది. సేమ్ బోర్డు కదా, మీరు జస్ట్ సక్సెషన్ అంతే, దానికి మీరు సక్సెషన్ అంతే. సో మీరు ఎందుకు రెస్పాన్సిబుల్ కాదు? ఇక ఆర్టికల్ 16 ఎక్కడ ఫాలో అవుతుంది గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ఆర్టికల్ 16 ఎక్కడ ఫాలో అయింది? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఫస్ట్ 2 times క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఈసారి రాంగ్ బబ్బుల్ తోటి ఇప్పుడు క్వాలిఫై అవ్వకపోతే, రాంగ్ బబ్బుల్ తోటి మిస్టేక్ తోటి క్వాలిఫై అవ్వకపోవడం, కొంతమంది ఫస్ట్ 2 times క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు 3rd time క్వాలిఫై అవుతలేరు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్థమవుతుందని నేను మాట్లాడుతుంది. స్టూడెంట్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి. అరే ఏంట్రా బాబు నేను మంచి, కొంతమంది అనుకోవచ్చు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ఏంట్రా బాబు నేను మంచిగా ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో వీడు కోర్టు కేసులు అంటుండే, ఏం మాట్లాడుతుండే అసలు వీడు అనుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ 2 times క్వాలిఫై అయినా, అప్పుడు కొంతమంది కోర్టుకి వెళ్ళారు, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళారు. నేను అప్పుడు అట్లా అనుకోలేదే, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి. మన వరకు వస్తే ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ, ఆ ప్రాబ్లం ఎంత పెద్దది అనేది క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, రాంగ్ బబుల్ చేయలేను, ఈ టైంలో ఇటువంటి వీళ్ళకి కోర్టు కేసుకి వెళ్ళి మాకు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచించండి. మేము కూడా ఇంతకు ముందు క్లియర్గా కరెక్ట్గా క్వాలిఫై అయ్యి మంచిగా బబుల్ చేసిన టైంలో క్యాన్సిల్ అయినప్పుడు మేము ఇలా ఏమైనా ఫీల్ అయినామా? మీరు మాకు అందరికి సపోర్ట్ చేయాలి. మీరు ఎవరైతే ఉన్నారో అంటే వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు అందరు మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఒక ఉద్యమంలో దీన్ని, ఈ గ్రీవెన్సెస్ ఏవైతున్నాయో దానికి రిడ్రెసల్ అంటే దాన్ని క్లియర్ చేసుకుందాం. అందరం కలిసి కొట్లాడితే పోయేదేం లేదు, పక్కా మనకు పాజిటివ్గానే వర్డిక్ట్ వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇంకొంతమంది క్యాండిడేట్స్ కూడా నాతోటి జాయిన్ అయిన వాళ్ళు నమ్ముతున్నారు. సో నేను దీని గురించి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నా, ఆ లింక్ను నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నా. అందరం ఒకరికొకరం సపోర్ట్గా నిలుద్దాం. ఇటువంటి మిస్టేక్స్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇంతకుముందు అంటే A4 షీట్ ఎంప్టీగా ఉండేది, ఓకే, పర్టికులర్ గ్రౌండ్స్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బయట నుంచి OMR షీట్లు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తున్నామంటే బాగానే ఉంది. ఇప్పుడు పర్సనలైజ్డ్ OMR షీట్ ఉంది, జస్ట్ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఒకటే రాంగ్ చేస్తే పర్సన్ క్వశ్చన్ పేపర్ని, పర్సన్ OMR షీట్ని ఐడెంటిఫై చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ఈ గ్రౌండ్స్లో రిజెక్ట్ చేయడం అనేది నేను ఎక్కడ కూడా కరెక్ట్ అని నేను నమ్మట్లేదు, నాతో కొంతమంది విద్యార్థులు కూడా నమ్మట్లేదు. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఇది మీకు చిన్న ప్రాబ్లం అనిపించవచ్చు, వీడు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ని కరెక్ట్గా బబ్బుల్ చేయలేదు, వీడు ఇంత మాట్లాడుతున్నా అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అండ్ టీఎస్పీఎస్సీ వల్ల మాకు ప్రెజర్ సర్మౌంట్ అయింది, ప్రెజర్ అనేది క్రియేట్ అయింది. ఆ ప్రెజర్లో మేము ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాము ఏంటి అనేది మీకు అందరికి తెలుసు, మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. సరే ఇప్పుడు నేను క్వాలిఫై కాకపోతే తీసేయి, కానీ నేను ఇక్కడ చేసింది ఏంటి? బబ్లింగ్ అనేది రాంగ్ చేసిన. ఇప్పుడు కూడా మంచి స్కోర్ వస్తుంది. కట్ ఆఫ్ ఎంత ఉంటుందో, కట్ ఆఫ్ కంటే 15-20 మార్కులు ఎక్కువనే ఉంటుంది, 100%గా నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అటువంటి అంటే ఎఫిషియన్సీ టెస్ట్ను ఎఫిషియన్సీలా తీసుకోకుండా, సరే మీకు ఇటువంటి ఇష్యూస్ అవుతున్నాయంటే మీరేంటి, మీ దగ్గరనే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పేసి మీరు కంప్యూటరైజ్డ్ అంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు పెట్టట్లేదు. ఎందుకు? 5-6 లక్షల అప్లికేషన్స్ వచ్చినా మేము కండక్ట్ చేయలేకపోతున్నాము అని మీరే అంటున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మీ ప్రాబ్లం. అదే ఉంటే మాకు ఈ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్లు, హాల్ టికెట్ నెంబర్లు ఇవన్నీ బబుల్ చేయాల్సిన అవసరం మాకు ఉండేది కాదు కదా. మా బతుకు మమ్మల్ని బతకనివ్వరు. 2 సార్లు మంచిగా చదివినప్పుడేమో క్వాలిఫై చేయలేదు, 3rd time ఏమో క్వాలిఫై అవుతున్నా కూడా రాంగ్ బబుల్ అయింది. ఇటువంటి మిస్టేక్స్కి ఎవడన్నా స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి బబుల్ కావాలని రాంగ్ చేసి వస్తాడా? చాలామంది ఆస్పిరెంట్స్ సిల్లీగా నవ్వుతున్నారు, అరే ఏంట్రా నువ్వు ఇట్లా చేసినావు, ఇంత చేసినావు అంటే. ఒకసారి వాడు కూడా రాంగ్ బబుల్ చేస్తే వాడికి తెలుస్తుంది. ఎవడన్నా కావాలని చేస్తాడా? 7కి బదులుగా 5 నేను బబ్బులు కావాలని చేస్తానా? చాలా మంది ఇట్లెందుకు చేసినావు. సరే ఈ ఫీల్డ్లో లేని పేరెంట్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అడిగితే రీజనబుల్గా ఉంటుంది.
గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు, ఏంట్రా ఇట్లా సిల్లీగా బబ్బులు చేసిన అంటే, నేను కావాలని వెళ్ళి 7కి బదులుగా 5 కావాలని బబ్బులు చేస్తున్నా. ఇట్లా చాలా మంది ఆస్పిరెంట్స్ కావాలని బబ్బులు చేస్తారా? అక్కడ ఎగ్జామ్ వాళ్ళు ఎట్లా ప్రెషర్ ఉంటుంది అంటే, నార్మల్ టైంలో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడే ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. 10-12 ఇయర్స్ తర్వాత మాకు నోటిఫికేషన్ వచ్చింది. అటువంటిది 2 సార్లు క్యాన్సిల్ చేసి, ఇంత ప్రెషరైజ్ చేసి, ఫినాన్షియల్గా మాకు బర్డెన్ చేసి పెట్టిన ఎగ్జామ్ మళ్ళీ పెట్టుకుంటా, ఇవన్నీ చేసి ఇప్పుడు బబ్బుల్ రాంగ్ అయిందని చెప్పేసి రిజెక్ట్ చేస్తే మేము ఎందుకు ఊరుకోవాలి? ఇక్కడ ఆర్టికల్ 16 ఎక్కడుంది? ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్ని మీరు వైలేట్ చేసినట్టే. టీఎస్పీఎస్సీ బోర్డు అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఫండమెంటల్ రైట్ ఈక్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ అనేది మీరు ఎక్కడ ఫాలో అవ్వట్లేదు. అండ్ ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 కూడా, ఆర్టికల్ 19 కూడా మీరు వైలేట్ చేసినట్టే. సో దీని గురించి రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉన్నవి. దీని మీద పక్కా 100% మనకు పాజిటివ్గా జడ్జిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఇవన్నీ మనం క్లియర్గా లాయర్ తోటి అడ్రస్ చేయిస్తాం. మనం సక్సెస్ఫుల్గా మనం అనుకున్నది మనం సాధిస్తాం. కాబట్టి మీరు అయితే ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఈ రాంగ్ బబ్లింగ్ గురించే కాదు, మీరు మెంటల్గా అంటే ఈ కండిషన్స్ ఫస్ట్ టైం సెకండ్ టైం క్వాలిఫై అయ్యి థర్డ్ టైం క్వాలిఫై అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఫైట్ చేయండి. ఎందుకు ఫైట్ చేయొద్దు? ఫస్ట్ 2 టైమ్స్ క్వాలిఫై అయినప్పుడు మీరు ఏమైనా పేపర్ లీక్ చేసిరా? స్టూడెంట్స్ ఏమైనా మీరు వెళ్ళి పేపర్ లీక్ చేసుకున్నారా? మీరు ఏమైనా బయోమెట్రిక్ పెట్టొద్దని చెప్పిరా? సో ఇవన్నీ చేసింది ఎవరు? గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ చేంజ్ అయిందంటే గవర్నమెంట్కి ఉండదు బాధ్యత. ఈ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్కి ఏమని చెప్పింది? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పవర్లో ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ ఏమంది? ఇంతకుముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ కంపన్సేషన్ ఇవ్వండి, ప్రతి స్టూడెంట్స్కి మనీ ఇవ్వండి, వాళ్ళు ఫినాన్షియల్గా వీక్ అయిపోయారు, మళ్ళీ ఇంకా 10 months 9 months ఇంకో 1 year ఇదో ఫీల్డ్లో ఉండాలంటే వాళ్ళకి ఫినాన్షియల్గా బర్డెన్ అవుతుంది, ఇవ్వండి అని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు కంపన్సేషన్ ఏమన్నా ఇచ్చిందా? గ్రూప్ 1 ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవన్నీ చూడండి. ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ మనకు వద్దు. మన అందరం యునైటెడ్గా ఏకతాటిగా వచ్చి ఫైట్ చేసి మనం అనుకున్నది సాధిద్దాం. ఇంకొకటి, రీసెంట్గా గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చింది, మనందరికి తెలుసు. దాంట్లో గెస్టెడ్ సైన్ తీసుకొని రమ్మని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఒక రూల్ పెట్టింది. దాంట్లో గెస్టెడ్ సైన్ ఎందుకు పెట్టాలి? అటెస్టేషన్ గెస్టెడ్ సైన్ ఎందుకు చేయించాలి? ఇప్పుడు గ్రూప్ 1లో గ్రూప్ 4లో 1:3 లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్, మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్, కొంతమంది 1-2 yearsకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు 1:3 లిస్ట్లో, మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ 4 to 5 years హైదరాబాద్లో కానీ సిటీ హెడ్ క్వార్టర్స్లో ఉండి రాత్రానిక పాలనక తిండి తిప్పలు మానేసి గట్టిగా చదివిన వాళ్ళే. సో వాళ్ళకి చుట్టాలు ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎవిటికి వెళ్ళలేదు, చుట్టాలతోటి పరిచయాలు అన్నీ కట్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ని కలవట్లేదు. వీళ్ళు వెళ్ళి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని మంత్స్గా నాకు సో అండ్ సో క్యాండిడేట్ తెలుసు అని చెప్పేసి ఒక గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ తీసుకురావాలా? వీళ్ళు ఎక్కడున్నారు అసలు? గెస్టెడ్ ఆఫీసర్ ఎవరికి అంటే ఎవరన్నా మంచి ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్లో, వాళ్ళ ఫ్యామిలీస్లోనో చుట్టాల్లోనో ఎక్కడనో వాళ్ళకి గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు, ఈజీగా సైన్ చేయమంటే చేస్తారు. ఒక మారుమూల ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ 400-500 మంది ఉన్న ఒక ఊరుంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ 4 1:3 రేషియోలో ఉన్న స్టూడెంట్ ఫస్ట్ టైం ఆ ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండొచ్చు. ఆ పిల్లోడికి ఆ అమ్మాయికో ఆ పిల్లోడికో ఎవరికో ఒక్కరికి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కావాలి అంటే వేరే ఏదన్నా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, లేకపోతే సిటీకి వెళ్ళి గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయాలి. అక్కడ గెస్టెడ్ ఆఫీసర్ గత కొన్ని సంవత్సరాలుగా నాకు ఈ పిల్లోడు తెలుసు అని చెప్పేసి ఏ విధంగా సైన్ చేస్తాడు? 10th మెమో గురించి, పర్సనల్ డీటెయిల్స్ గురించి, అన్నిటి గురించి అష్యూరెన్స్ ఇస్తూ గెస్టెడ్ ఆఫీసర్ ఎందుకు సైన్ చేయాలి? అంటే మేము అక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వెళ్ళి మళ్ళీ మేము అక్కడ కూడా ఏం చేయాలి? కాళ్ళు చేతులు పట్టుకొని సార్ సైన్ చేయండి సార్ ఏమైనా ప్రాబ్లం అయితే మేము చూసుకుంటాం సార్, అది సార్ అని చెప్పేసి కాళ్ళు చేతులు పట్టుకోవాలి అక్కడ కూడా. ఇది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. గెస్టెడ్ సైన్ ఎందుకు? అప్పుడు ఎవరెవరో ఏంటిదో నక్సల్స్ బ్యాక్గ్రౌండా ఏందో తెలియదు అని చెప్పేసి అటువంటి రూల్ తీసుకొచ్చిరేమో మేబీ. దాన్ని ఇంకా మీరు ఫాలో అవ్వడం ఏంటి? సరే అక్కడికి వెళ్ళిన తర్వాత గెస్టెడ్ సైన్ ఎవరు పెట్టిరు ఏంటి అని మీరు ఏమైనా క్లియర్గా చూస్తారా? చూడరు, పక్కకు పడేస్తారు. కానీ దానికి మీరు అది లేకపోతే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలో చేయరు. ఒకసారి మీరు ఆలోచించండి. గెస్టెడ్ సైన్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. అవి ఇవాళ రేపు 10th మెమోలు, ఇంటర్ మెమోలు, డిగ్రీ మెమోలు ఏది ఫేకో ఏది ఒరిజినల్ తెలియట్లేదు. ఒక గెస్టెడ్ ఆఫీసర్కి ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ కరెక్ట్ అని చెప్పేసి? చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఏదన్నా ప్రాక్టీస్ అంటే ఈ టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రాక్టీసెస్లో ఈ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ని రిమూవ్ చేయండి. ఇటువంటివి చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికే వీడియో లెంతీ అయింది కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూ గురించి నేను తర్వాత మాట్లాడతాను అనుకుంటున్నా. గెస్టెడ్ సైన్ అనేది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్, దాన్ని తీసేయండి. ఆ 10th మెమోలు, ఇంటర్ మెమోలు, డిగ్రీ మెమోలు, పర్సనల్ డీటెయిల్స్ ఎక్సెట్రా మీరు వెరిఫై చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి వెరిఫై చేయండి పర్సనల్గా.
చేసుకోండి. కానీ ఒక పర్సన్కి ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఒక మారుమూల ప్రాంతంలో ఆ విలేజ్లో గెస్టెడ్ ఆఫీసర్ లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళి గెస్టెడ్ సైన్ తీసుకొస్తాడు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరు ఒకసారి డిసిషన్ తీసుకోండి. సో మీరు అందరూ ఎవరైతే నా ప్రాబ్లం కాదనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి, మాకు సపోర్ట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గట్టిగా పోరాడదాం. ప్రాబ్లం మీ వరకు వచ్చే వరకు మీరు సైలెంట్గా ఉండకండి. ఇవాళ నాకు వచ్చింది ప్రాబ్లం, తర్వాత నెక్స్ట్ డే రేపో ఎల్లుండి మీకు కూడా రావచ్చు. సో ఇది ఓన్లీ రాంగ్ బబ్లింగే కాదు, రకరకాలుగా గ్రూప్ 1 ఫస్ట్ టైం సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు క్వాలిఫై అయిపోయి ఇప్పుడు క్వాలిఫై అవ్వనోళ్ళు కూడా మీరు అందరూ కూడా ఫైట్ చేయండి, ఫైట్ చేద్దాం. ఆర్టికల్ 16 ఉంది, ఆర్టికల్ 21 ఉంది, ఆర్టికల్ 19 ఉంది. ఇవన్నీ మనం చదువుకున్నది మనం ఇంప్లిమెంట్ చేద్దాం, పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు. మనం అనుకున్న జడ్జిమెంట్ మనకు పక్కా వస్తుంది అని నేను చెప్తున్నా. 100% వస్తుంది మనం అందరం పోరాడితే. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.